అందరికీ చదువుకోవాలంటే పేదరికం అడ్డొస్తుంది. దాంతోపాటు రవాణా తదితర వంటి వసతులు లేకపోవడం గిన ఆ చదువుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటి ఆటంకాలను అన్నీ ఎదుర్కొని తన లక్ష్యాన్ని ముందుకు సాధించుకొని ఉన్నత స్థాయిలో నిలబడి ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ప్రస్తుత యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామానికి చెందిన కుర్మ నవీన్. ఒకసారి ఆయన మాటలోనే విన్నాం. నా పేరు నవీన్ కుమార్. మా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపురం గ్రామం. నేను ప్రాథమిక విద్య అంతా 1 నుంచి 5 వరకు మా ఊర్లోనే, తర్వాత పాపన్నపేట ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు పూర్తి చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ కూడా పాపన్నపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే పూర్తి చేసి డైట్ సూర్యాపేటలో కంప్లీట్ చేసిన. దాని తర్వాత డిగ్రీ మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేస్తూనే 2017లో నోటిఫికేషన్ వచ్చింది. ఏది టీఆర్డీ 2017 నోటిఫికేషన్లో ఎస్జిటిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ కోటాలో ఉద్యోగం సాధించిన. అప్పుడు 2019లో మాది రిక్రూట్మెంట్ అయింది. దాని తర్వాత కూడా నేను ఉద్యోగం చేస్తూనే, అంటే నేను టీఆర్టీ ఎగ్జామ్ రాసి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే లోపు వచ్చిన గ్యాప్లో ఎంఏ తెలుగు ఎంట్రన్స్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో చేరడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత, అంటే అంతవరకు టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న నాకు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నా లక్ష్యం ఇంకా పెద్ద ఉంది, మనం ఇంకా సాధించాల్సి ఉంది అనే ఆలోచన అక్కడ వచ్చింది. అయితే స్కూల్ స్టేజ్లోనే అప్పుడు నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ ప్రభావం నా మీద బాగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రిలే, నిరాహార దీక్ష టెంట్లన్నీ మా స్కూల్ ముందరే ఉండడం, ఆ తెలంగాణ పాటలతో బాగా ప్రభావితం కావడం వల్ల తెలుగు సబ్జెక్ట్ వైపు నేను పాటలు రాయడము పాడడం కూడా చేస్తుంటా. తెలుగు సబ్జెక్ట్ వైపు నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసిన. అయితే ఎంఏ తెలుగు చదువుతున్నప్పుడే నాకు ఎస్జిటిగా ఇక్కడ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయిపోయి కూడా నేను నా తెలుగుని చదవడం అట్లే కొనసాగిస్తూ వచ్చిన. ఆ తెలుగు చదువుతూనే మధ్యలో నెట్, మా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి నెట్ సెట్ లాంటివి ఉంటాయి. ఆ నెట్ సెట్లు కూడా నేను పీజీలో ఉన్నప్పుడే అర్హత సాధించడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో గురుకుల డిగ్రీ లెక్చరరు, జూనియర్ లెక్చరరు, ఈ గ్రూప్స్ తదితర నోటిఫికేషన్స్కి అప్లై చేసిన. దాంట్లో గురుకుల డిగ్రీ లెక్చరరు స్టేట్ 2nd ర్యాంక్ సాధించిన, అది ఉద్యోగం వచ్చింది. అయితే ఈ జూనియర్ లెక్చరర్ ప్రభుత్వ కళాశాలలో ఉండే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందించేటువంటి జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కూడా తెలుగు విభాగంలో, నాది తెలుగు సబ్జెక్టు, తెలుగు విభాగంలో ఇక్కడ కూడా స్టేట్ 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. దాంతోపాటు ఈ గ్రూప్ 4 ఉద్యోగంలో కూడా మెరిట్ ర్యాంక్ సాధించినప్పటికీ నాకు టీచింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, టీచింగ్ మీద ప్యాషన్ ఎక్కువ. కాబట్టి నేను ఆ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా అటెండ్ కాలేదు. అట్లా గురుకుల డిగ్రీ లెక్చరర్ వచ్చినప్పటికీ దానికి అంతకంటే ముందే ఇది రిజల్ట్ రావడంతో అక్కడ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో గురుకుల డిగ్రీ లెక్చరర్ ఉద్యోగంలో నేను చేరలేదు. ఈ జనరల్ జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్ దానికోసమే వెయిట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్న నేను ఈ పోస్టింగ్ మొన్ననే రీసెంట్గా ఫిబ్రవరి 12వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ రావడం జరిగింది. తెల్లారి 13వ తారీఖు నుండి నేను చదువుకున్న కాలేజీ పాపన్నపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తెలుగు జూనియర్ లెక్చరర్గా ఫస్ట్ పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. నా పేరు పద్మ, మాది కరీంనగర్ జిల్లా. నవీన్ నేను పీజీ క్లాస్మేట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడే మేము పరిచయం అయ్యాం. అప్పుడే ఇంకా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కాకపోతే నా చిన్నప్పటి నుండి నా గోల్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని. సో నేను నా కోరిక నెరవేరకుండా పెళ్లి చేసుకోకూడదు అనే ఒక లక్ష్యంతో అతనికి ఉద్యోగం ఉన్నప్పటికీ ఉద్యోగం సాధించే వరకు మేము పెళ్ళి అనే విషయాన్ని పక్కన పెట్టాము. 2022 గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో నేను వాటికి అప్లై చేశాను. అప్లై చేస్తే ఆ 2 ఉద్యోగాలు కూడా నాకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇక్కడే గురుకుల లెక్చరర్గా నేను ముందు నాకు వేములవాడలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత రీసెంట్గా మార్చ్ 12న మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు జూనియర్ లెక్చరర్వి. అవి ఇక్కడ మెదక్లో నేను గర్ల్స్ జూనియర్ కాలేజ్ మెదక్లో పోస్టింగ్ తీసుకున్నాను. ఇంకా మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా ఇంట్లో మా ప్రేమ విషయం గురించి చెప్తే ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి మాకు పెళ్లి చేశారు. సో ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాము.